Ladies and gentlemen, boys and girls, welcome back to my channel. This is Samir and you're watching a video which is from Chocolate Sam's channel. Today we're gonna talk about how to edit thumbnails. Yeah. అయితే చాలా మందికి యూట్యూబ్ thumbnails ఎట్లా ఎడిట్ చేయాలో అర్థం కాదు. ఎట్ ద సేమ్ టైం ఎడిటింగ్ కూడా కొంతమంది రాదు నేర్చుకుందామన్నా. సో మన ఛానల్ అయితే ఫిట్నెస్ గురించి ఎట్ ద సేమ్ టైం మనం అయితే ఎడిటింగ్ ట్యూటోరియల్స్ అయితే పెట్టబోతున్నాం. సో ఇదైతే ఫస్ట్ ట్యూటోరియల్ విచ్ ఈస్ రిలేటెడ్ టు హౌ టు ఎడిట్ thumbnail. సో ఈ వీడియోలో మనం thumbnail ఎట్లా ఎడిట్ చేయాలో నేర్చుకోబోతున్నాం. సో మొత్తం ట్యూటోరియల్ ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. సో డైరెక్ట్ మనం వీడియోలో కలుద్దాం. సో గైస్ మీరైతే క్యాన్వా అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి అండ్ మీ కేటగిరీని బట్టి అయితే మీరు బ్యాక్గ్రౌండ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలా. పింట్రెస్ట్లో ఫుల్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, నేనైతే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటా. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో చూడండి నేను ఎట్లా చేస్తున్నాను. thumbnail అయితే క్లిక్ చేసిన, ఇప్పుడు చూడండి ఆప్షన్స్ వస్తాయి. కింద నేను కెమెరా క్లిక్ చేసిన, కెమెరా క్లిక్ చేసిన నా బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా మొత్తం గ్రీన్ కలర్ది. సో అది 9:16 ఉంది, 16:9కి నేనైతే అడ్జస్ట్ చేసుకుంటా. లైక్ చూడండి ఎట్లా చేసుకుంటాను, ఇట్లా గుంజి చేసి ఇప్పుడైతే నెక్స్ట్ నేను ఎలిమెంట్స్లోకి పోతా. చూడండి గైస్, సో నేనైతే ఎలిమెంట్స్లోకి పోతా. పొరపాటున సేవ్ చేసేసిన తొందరపడి. ఎలిమెంట్స్లోకి పోయి నేను అది రెడ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. మీకు కూడా అవైలబుల్ ఉంటుంది. అయితే నేను వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. సో నా ఎడిట్ని బట్టి నాకు ఒక అవగాహన ఉంది కాబట్టి నేను సైడ్కి పెట్టేస్తాను లైట్. అది లైట్ పెట్టేసినాక డైరెక్ట్ సేవ్ అయితే చేసేస్తా. చూడండి సేవ్ చేసేసినాక నెక్స్ట్ పిక్సార్ట్ యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సేవ్ అవుతుంది, టైం పడుతుంది. సో పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేసుకున్నాక సీ వాట్ విల్ హ్యాపెన్. అయితే యాడ్ ఇమేజ్లోకి పోవాలా. యాడ్ ఫోటోలోకి పోయి ఏదైతే సబ్జెక్ట్ ఉందో, లైక్ మీది ఏదైతే కేటగిరీ ఉందో అది ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు. ఫస్ట్ అయితే నేను లాస్ట్ గ్రీన్ కలర్లో చేసిన ఎడిట్, ఈసారి కొంచెం యూనిక్గా ఉండాలని రెడ్ కలర్లో చేద్దాం అనుకుంటాను. చూడండి మొత్తం కలర్లు మార్చినాక నాకైతే రెడ్ మంచిగా అనిపించింది. సో రెడ్ కలర్లో పెట్టేసిన, కొంచెం యూనిక్గా ఆలోచించి చేద్దాం అనుకున్నాను. సో యాడ్ ఫోటోలోకి పోయి నేనైతే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను విచ్ ఈజ్ వైట్ అండ్ బ్లాక్. సో అదైతే కట్ చేయాలి. కట్అవుట్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. సో ఎక్కడైతే సెలెక్ట్ కాలేదో అక్కడైతే మనం రీస్టోర్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకుంటాను ఫోటో. అర్థం కాకుంటే ఇంకోసారి చూడండి, డీటెయిల్గా ఉంది ఈ వీడియోలో ట్యూటోరియల్. సో సెలెక్ట్ చేసుకున్నాక సేవ్ కొట్టేస్తే ఆటోమేటిక్ మన బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయి మనకి ఏదైతే ఆబ్జెక్ట్ కావాలో అదైతే సేవ్ అవుతుంది. దాని తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలి. సేవ్ కొట్టేసినాక ఏదైతే 16:9 ఉందో బ్యాక్గ్రౌండ్, దాన్ని బట్టి మనమైతే అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ ఇంకోటి ఇమేజ్ అయితే ఓపెన్ చేసుకుంటాను. ఇంకోటి ఏం సెలెక్ట్ చేద్దాము, బ్యాక్ది సెలెక్ట్ చేద్దాం. సో గాయ్స్ ఇదైతే కొంచెం క్రాప్ చేసుకుందాం, ఇగ్నోర్ తైలా. సేమ్ మళ్ళీ కట్అవుట్లోకి పోవాలా. పర్సన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ సెలెక్ట్ అవుతుంది. సో కింద ఏదో మొత్తం రెడ్ కలర్లో కనబడుతుంది, అదైతే లైట్గా నేను రిమూవ్ చేసుకుంటా. ఎరేజర్లోకి పోయి కొంచెం జూమ్ చేద్దాం. జూమ్ చేసి లైట్గా ఏదైతే పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చింది. సో సేవ్ అయితే చేసేద్దాం. ఇంకేం లేదా, సేవ్ అయితే చేసేసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇటు సైడ్ మనకి ఇక్కడ ఏదో కనబడుతుంది లైట్గా సెలెక్ట్ అయింది ఏరియా, అదైతే లైట్గా రిమూవ్ చేసేద్దాం మనం ఎరేజర్ మీద క్లిక్ చేసి. సో అదైతే అదర్ స్టఫ్ అయితే మొత్తం రిమూవ్ చేసుకుంటాను. సో ఇంత గైస్ ఈజీ ఉంటుంది ఎడిటింగ్. ఏంటంటే మీరు ఏదైతే thumbnail ఎడిట్ చేస్తారో దాని సబ్జెక్ట్ అండ్ దాని టాపిక్ ఏందైతే తెలుసు అది ఉంటుందిగా. మీ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కేటగిరీని బట్టి ఆ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఆ సబ్జెక్ట్ మీ thumbnail ఏదైతే టెక్స్ట్ రాస్తారో ఆ టెక్స్ట్ ఫాంట్ అనేది మంచిగా ఉంటే ఆటోమేటిక్ హైలైట్ అయిపోతుంది. సో నేనైతే కొంచెం రొటేట్ చేద్దాం అనుకుంటాను, ఎందుకంటే కొంచెం అప్ అండ్ డౌన్ ఉంది ఇమేజ్. అడ్జస్ట్ చేసుకొని కొంచెం రొటేట్ చేద్దాం. యా
కొంచెం మరీ ఎక్కువ అయిపోయింది, లైట్గా కిందికి దించితే అయిపోయింది. నేనైతే అడ్జస్ట్మెంట్లోకి పోయి సాచురేషన్ అయితే 0లో పెట్టేసిన, ఎందుకంటే సైడ్ ఇమేజ్ కూడా మనకి సాచురేషన్ లేదు, బ్లాక్ అండ్ వైట్ ఉంది. సో వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో మంచిగా ఉంటుందని నేనైతే అట్లా పెట్టేసిన. కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం, కొంచెం రొటేట్ చేసుకుందాం కిందికి. అయిపోయింది. గాయ్స్ మనమైతే రొటేట్ చేసుకుందాం, అడ్జస్ట్మెంట్స్ అయితే అయిపోయినాయి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే సేవ్ చేసుకుందాం. సేవ్ చేసుకొని మనకి పోస్ట్ మేకర్ యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలా. ఇవన్నీ మొత్తం ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంటాయి. సో ఏదైతే సేవ్ చేసుకుందామో అది ఓపెన్ చేసుకొని మనమైతే లిరిక్స్ రాయాలా. ఇప్పుడు లిరిక్స్ ఏంది, టైటిల్, నా టైటిల్ అయితే మజిల్ బిల్డింగ్, అది రాసేసి దానికి తగ్గట్టు నా పోస్టర్కి తగ్గట్టు నేనైతే ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ ప్లేస్లో ప్లేస్ చేసేస్తా. సో చూడండి గైస్, మనకి వెనక బ్యాక్గ్రౌండ్ కలర్ని బట్టి మనకైతే ఎల్లో మంచిగా హైలైట్ అవుతుంది. ఆ ఎల్లో కలర్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సో ఫాంట్ అయితే సెలెక్ట్ చేస్తాను నేను, అది చేసేసి పైన ప్లేస్ చేసేస్తే అయిపోతుంది. సో నెక్స్ట్ ఏమైతే చూడండి, కొన్ని మ్యాజిక్లు జరుగుతాయి అట్లా. ఆ మ్యాజిక్లు జరిపితేనే మంచిగా వస్తుంది థంబ్నెయిల్ అనేది. మజిల్ బిల్డింగ్ అయిపోయింది టైటిల్. ఇంకొకటి కావాలా, డైట్ అనేది, మజిల్ బిల్డింగ్ డైట్. ఆ డైట్ అనేది ఎట్లా మ్యాజిక్ చేసి ఏం చేస్తా చూడండి. మజిల్ బిల్డింగ్ అయిపోయింది. సో ఫాంట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం. మనం సైజ్ అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాం మనకి పైన ఉన్న స్పేస్ని బట్టి. సో సైజ్ అయితే అడ్జస్ట్ అవుతుంది చేస్తున్నాం. సో నెక్స్ట్ ఏం చేయాలంటే అంతే, ఇంకేమైనా ట్రై చేస్తాను ఫాంట్స్ ఇంకేమైనా మంచిగా ఉంటాయా అని. చాలా ఫాంట్స్ ఉంటాయి, మీరైతే ట్రై చేయండి ఈ యాప్ పోస్ట్ మేకర్. ఓప్స్, దరిద్రంగా ఉంది. ఇట్లా మొత్తం ట్రై చేస్తే ఏదో ఒకటి మంచిగా గోలీ పడుతుంది అట్లా. ఇప్పుడు ఏదైనా ఎడిటింగ్ చేస్తా అంటే మేము ఫిక్స్ అయ్యి చేయం కదా, అట్లా ర్యాండమ్గా చేస్తే అట్లా అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది. మనమైతే సేమ్ అదే పెట్టేసినాం ఫాంట్. సో సేవ్ చేసేసినాక సేమ్ మళ్ళీ పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలా. మనమైతే ఈ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసి 16:9 రేషియో అయితే కట్ చేసుకున్నాం. మళ్ళీ సేవ్ చేసినాం, సేమ్ అదే యాప్లోకి పోతాం. రీసెంట్లో తీసేసినాం. ఇప్పుడు కొత్త దాంట్లో మనం లిరిక్స్ ఏం రాస్తామంటే డైట్ అని రాస్తాం. చూడండి ఇప్పుడు పోతాను కదా, బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నా, డైట్ అని రాస్తాం మనం, DIET డైట్. కొంచెం పెద్దగా చేసుకొని ఫాంట్లోకి పోదాం. ఫాంట్లోకి పోయి కొంచెం మ్యాజిక్ చేసే ఫాంట్ని సెలెక్ట్ చేసుకుందాం. కొంచెం యూనిక్గా ఉండే ఫాంట్ ఇది. ఓకే, ఇది మంచిగా ఉంది. సో కలర్ సెలెక్ట్ చేద్దాం. అప్పుడే సేవ్ అవ్వద్దు, కలర్ సెలెక్ట్ చేద్దాం. మొత్తం చికాకు చేస్తుంది యాప్, కొంచెం చూసుకోవాలి. సో కలర్ సెలెక్ట్ చేద్దాం. ఎల్లో, గ్రీన్, వైట్, బ్లూ, ఎల్లో. అరే అచ్చా, దాని మీద క్లిక్ చేయాలనుకుంటా. చేద్దాం అవన్నీ. డైట్ ఓకే. ఇప్పుడైతే మారుద్దాం, కలర్ మారుతుంది అనుకుంటా, ఎల్లో. సో ఇది డైరెక్ట్ సేవ్ అయితే చేసేయాలి. సేవ్ ఇమేజ్ అయితే డైరెక్ట్ సేవ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పిక్సార్ట్లో పోయి బ్యాక్ వచ్చేసినాక ఇందాక ఏదైతే ఇమేజ్ ఉందో మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఎడిట్ చేసినామో అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి చేద్దాం. అలాగే కనబడట్లేదు, వేర్ ఇస్ యాడ్ ఫోటో. యాడ్ ఫోటో. సో యాడ్ ఫోటోలో క్లిక్ చేసినాక ఆ డైట్ అనేది ఏదైతే ఉందో బ్లెండ్ ఆప్షన్లోకి పోవాలా. ఏది బ్లెండ్, ఏది? సో ఫస్టే ఉందనుకుంటా. దొరికింది బ్లెండ్లోకి పోయినాక మనం స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవాలి, లైట్ అయినా స్క్రీన్ అయినా. సో నేనైతే లైటింగ్ సెలెక్ట్ చేసుకుంటాను. లైక్ ఇప్పుడు మనది ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్ వెనక్కి రావాలి, అది డైట్ అనేది. అయితే నేను అడ్జస్ట్ చేసుకుంటాను, దాని తర్వాత ఎరేజ్ చేసుకుంటాను. సో అకార్డింగ్ నా పోస్టర్ని బట్టి ఆ సైజ్ని బట్టి అయితే అడ్జస్ట్ చేసుకుంటాను. అరే మళ్ళీ పోయింది. స్క్రీన్ మంచిగా ఉంది, స్క్రీన్ అయితే సెలెక్ట్ చేస్తాం. సో మళ్ళీ దాని మీద క్లిక్ చేద్దాం. ఒపెసిటీ తగ్గిద్దాం లైట్గా, ఎందుకంటే మనం ఎరేజ్ చేయడానికి ఈజీ అవుతుంది.
ఒపేసిటీ లైట్గా తగ్గించి ఎరేజర్ ఆప్షన్లో పోదాం. ఎరేజర్ ఆప్షన్లోకి పోయి ఇగో ఏదైతే మన ఆబ్జెక్ట్ మీద వచ్చిందో ఫాంట్ అనేది, టెక్స్ట్ అనేది, అదైతే లైట్గా రిమూవ్ చేయాలి. మనం ఎక్కువ చేసినా పర్లే, మనం రీస్టోర్ కొట్టి మళ్ళీ బార్డర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లయితే ఎరేజ్ చేసినాక మొత్తం అయితే ఎరేజ్ చేసుకోవాలా. సో గాయస్ బోర్ కొట్టట్లేదు అనుకుంటానా, చూడండి. అయితే నేను చేసినట్టే చేసుడు కాదు, ఏంటంటే మీకు పద్ధతి తెలవాలా. ఏంటంటే ఇప్పుడు మీ టాపిక్ ఉంటుంది కదా, ఆ టాపిక్ని బట్టి ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవటం, ఫాంట్ అనేది కరెక్ట్ రాయటం, అట్లా వస్తే ఆటోమేటిక్ మీరు ఏ తమ్నీల్ అయినా చేయవచ్చు. అర్థమైంది కదా? అట్లా మనకు మెయిన్గా తమ్నీల్లో కలర్ కాంబినేషన్, ఆబ్జెక్ట్, టెక్స్ట్, ఈ ఫాంట్ ఏదైతే ఉందో ఈ 3 మ్యాటర్ చేస్తాయి. ఏంది? ఆబ్జెక్ట్, బ్యాక్గ్రౌండ్, ఇది మర్చిపోయినా మళ్ళీ ఫాంట్, అంతే. సో 1 టేక్లో ఇచ్చి పడేస్తాను వాయిస్ ఓవర్. ఏమైనా ఇబ్బంది ఉంటే క్షమించండి. సో ఇది కథ. రీస్టోర్ కొడతాను చూడండి మళ్ళీ. అట్లా మీరు అవుట్పుట్ అయితే చూడండి, మస్తు వస్తుంది. యా చెవు కాడ కొంచెం అడ్జస్ట్ చేద్దాం, ఎంటికల కాడ రైట్గా కొంచెం పైకి అట్లా. సో మంచిగా వచ్చేసింది. సో రైట్ మీద రైట్ చేసేసి ఒపేసిటీ పెంచుద్దాం. ఓకే, ఒపేసిటీ అప్లై కొటేషన్కి ఇప్పుడు ఏం చేయాలంటే స్టిక్కర్స్లోకి పోవాలా. స్టిక్కర్స్లోకి పోయి మీరు యూట్యూబ్ అని సెర్చ్ చేస్తే కుప్ప స్టిక్కర్లు వస్తాయి. యూట్యూబ్ ఏదో టైప్ అయింది. యూట్యూబ్ అని క్లిక్ చేసి సెర్చ్ చేస్తే ఫుల్ వచ్చినాయి. నాకు పర్సనల్గా ఇదైతే ఈ స్టిక్కర్ అయితే ఇష్టం, నేను ఏదైతే సెలెక్ట్ చేస్తున్నానో చూడండి. యా ఇదే లైట్గా అట్లా ఎలివేషన్ కోసం అట్లా మూల పడేద్దాం. అట్లా పడేసినాం కదా, ఇప్పుడు ఇంకేమన్నా పెడదామా? ఇంకేమన్నా సెలెక్ట్ చేద్దాం, ఆగండి. ఇది మరీ ఎలివేషన్ మరీ ఎక్కువ అయిపోయింది. సో ఇదైతే వద్దు గాయ్స్, జరిపేద్దాం సైడ్కి. సో ఇదైతే సైడ్ చేసేద్దాం, మరీ ఓవర్ లెక్క కనబడుతుంది, ఉన్న ఎలివేషన్ పోయేటట్టుంది. సో ఇట్లానే గాయ్స్ మొత్తం ఎట్లా అంటే స్క్రిప్టెడ్ లెక్క ఉండదు. ఎట్లా అంటే అట్లా ఆర్పార్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. బట్ మీ కంటెంట్ ఏంది, మీ ఎడిటింగ్ ఏంది, దాన్ని బట్టి కాన్సన్ట్రేట్ చేసుకోండి మొత్తం చేయాలా. సో అదైతే సేవ్ చేసి మనం లైట్ రూమ్లో అయితే వచ్చేసినాం. లైట్ రూమ్లోకి వచ్చినాక క్లారిటీ అయితే పెంచాలా. క్లారిటీ పెంచితే చూడండి ఎలివేషన్ ఎట్లా వచ్చేసిందో డైరెక్ట్ వీడియోకి. క్లారిటీ పెంచినాక ఏం చేయాలంటే డీటెయిల్స్లోకి పోవాలా. షార్పింగ్ కొంచెం పెంచుదాం, లైట్ మాస్కింగ్ పెంచుదాం, అంతే. ఇప్పుడు విగ్నెట్ ట్రై చేద్దాం, ఈ కలర్స్ మార్చి లైట్గా కొంచెం అట్లా మ్యాజిక్ చేయాలి మంచిగా రావాలంటే అవుట్పుట్. మనమైతే ఏం ప్రిపేర్ కాలే, ర్యాండమ్గా చేస్తాను కొంచెం యూనిక్ ఉండాలని. ముందు లెక్కనే మంచిగా ఉంది, ముందు కలరే. సో ఇదే కొంచెం అడ్జస్ట్ వద్దులే, కాంట్రాక్ట్స్ లెట్స్ తగ్గించేసిన. సో హెచ్డిఆర్ పెట్టి చూద్దాం మంచిగా ఉందా లేదా. హెచ్డిఆర్ మంచిగా ఉంది. సో గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లానే మన ఛానల్ ఇట్లా thumbnails వస్తూ ఉంటాయి. సో ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. మన ఫిట్నెస్ అప్డేట్స్ అండ్ ఎడిటింగ్ అప్డేట్స్ అవి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోవాలా. ఇంకెవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో మీకు ఏమైనా డౌట్ ఉంటే అండ్ దేని మీదైనా చేయాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని మీద అయితే మనం చేయడానికి ట్రై చేస్తా. సో ఈ రోజుకైతే ఇంత గైస్. యా సబ్స్క్రైబ్ చేయలేదు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై, జజాకల్లా.